పాడుకుందాం. యేసు ప్రభువును స్తుతించుదాం. 216 పాఠంలో 117. రండి ప్రభు యొక్క బలలోనికి ప్రవేశిస్తున్నాము. ప్రభు యొక్క బలలోనికి ప్రవేశిస్తున్నాము. దేవుని వాక్యం నుండి మరి కొన్ని మాటలు తెలుసుకుందాం. రండి. యోహాను సువార్త 16. యోహాను సువార్త 16. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 16 verse 33. యోహాను సువార్త 16 అధ్యాయము 13వ వచనంలో చదువుకుందాం. Please turn with me. Book of John, chapter 16, verse 33. మనమందరం కలిసి చదువుకుందాం. నా యందు మీకు సమాధానం కలుగును. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించినాను. ఈ చివరి రెండు మాటలు ఒకసారి చదువుకుందాం. లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకంలో జయించినాను. ప్రభు సాయంతో ప్రార్థిస్తున్నాం. ప్రేమ తండ్రి, మీ పాదస్పందనాలు మరొకసారి ప్రభా ధైర్యం తెచ్చుకొనుడి అని మీరు సెలవిస్తున్నారు. స్తోత్రం ప్రభా. కృపాసత్సములను బట్టి మనం రక్షించుకున్నారు ప్రభా. మనం ధైర్యపరిచే దేవుడిగా ఉంటున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు. నీకు మనం పాల్పొంచుండగా తండ్రి నీ అంత ధైర్యంగా ప్రభా ముందుకు సాగుతూ యోగమైన రీతిలో ప్రభా చేయవచ్చుకునే సాక్షి నడిపించండి. మా బాధ్యతలు చూపించండి. సరి చేసుకున్నకు నీ సహాయం చేసి నడిపించి వస్తుందవచ్చు. నన్ను కూడా ప్రభా దర్శించడానికి వరపరిచి నోటి బొరగని వాడుకు వస్తుందవచ్చు. చేస్తున్న నామని స్థించి ప్రార్థించడానికి వచ్చినాం తండ్రి. ఆమేన్. మరొకసారి మొదటి రాష్ట్ర పత్రిక 1 Corinthians chapter 11 verse 28. మనం చదువుకొని మన వాక్యం చదువుదాం. మొదటి రాష్ట్ర పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనును. చదవండి. మరి లేఖన భాగం అయితే యోహాను సువార్త 16:33 దయచేసి చదవండి. యోహాను సువార్త 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఆయనను ధైర్యము తెచ్చుకోండి. చాలు. ధైర్యము తెచ్చుకోండి. ఫోకస్ ధైర్యము తెచ్చుకోండి. కదా हिंदी में क्या बोलते हैं सिस्टर? धैर्य को encourage, courage क्या बोलता है हिंदी में? courage. ధైర్యము ప్రభు చెప్తున్నాడు. ధైర్యము తెచ్చుకోండి కదా. ఎందుకొరకు ధైర్యం తెచ్చుకోండి అంటే ఎందుకొరకు చెప్తారు చెప్పండి సార్. రాంగ్ సిస్టర్ అంటే భయపడుతున్నాం కాబట్టి కదా ధైర్యం బిడ్డ. ఎందుకంటే భయపడుతున్నాం పిల్లలు మనం భయపడతాం కాబట్టి కదా. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ప్రపంచం అంతా ఏం చేస్తూ ఉంటుంది? భయపడుతుందా? వరల్డ్ కదా.
ప్రతి ఫియర్, హోల్ వరల్డ్ విత్ ఇస్ ఫిల్డ్ విత్ ఫియర్. అందుకే ముందు తెలుసు మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, ప్రభుకు తెలుసు ఈ కారణం వస్తుందని చెప్పేసి కదా. కారణం చదువుకున్న అందరము భయక్రాంతులం అవుతామని చెప్పేసి ప్రభుకు తెలుసు. అందుకనకి లోకంలో మీకు శ్రమ అయితే ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకంలో జయించాను. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా 33 సంవత్సరాల లోకంలో ఉన్నప్పుడు లోకమును నేను జయించాను కదా. ప్రభు జయించాడు. ఇవన్నీ తాత్కాలికమైనటువంటిదే కదా. కొంతకాలం మీకు శ్రమ అయితే ధైర్యం తెచ్చుకున్నాడు కదా. కొంతకాలం కదా. మరి కొత్తగా పెళ్ళైనటువంటి బిడ్డలకు తల్లిదండ్రులు ఏం చెప్తారు? కొత్తగా పెళ్ళి అలారుదిగా పెరుగుతారు కదా. పెరిగిన తర్వాత పెళ్ళైన తర్వాత ఇంటికి ఇచ్చిన తర్వాత అమ్మ కొంతకాలం కదా, కొంతకాలం ధైర్యపరుస్తారు తల్లిదండ్రులు కదా. మరి వాళ్ళు అత్త స్థానంలో ఉండి వచ్చారు కాబట్టి కొంతకాలం పోయి కాబట్టి ఇట్లా ఉండకుండా కొన్ని పనులు చెప్పేసి కొద్దిగా ఇబ్బందులు గురైనప్పుడు ధైర్యపరుస్తూ వస్తుంటారు. కొంతకాలం ఒప్పికోటమ్మా అయిపోతుంది కదా. వాళ్ళు విన్నాక మీరే రాజ్యం ఇట్లా కదా. అందుకే కొంతకాలం మీకు శ్రమ ధైర్యం తెచ్చుకోండి. ఇలా జ్ఞాపకం చేస్తున్నాం, ప్రపంచం అంతటా కూడా భయపడుతూ వస్తూ ఉంటుంది. అందుకే ధైర్యం కోల్పోకూడదు. ఎవరు? ఆయన నమ్ముకునేటువంటి ప్రజలు, యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నటువంటి ప్రజలు, ఆయన విశ్వాసం ఉంచినటువంటి నీవు నేను కూడా ధైర్యం కోల్పోకూడదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీరు మరి ధైర్యము తెచ్చుకోండి పిల్లరా. భయపడితే జో డర్గయా ఈ సంవత్సరం హైదరాబాద్ కదా. భయపడితే ఎంత బలడ్డైనా ఎంత కండలు ఉన్నటువంటి వీరులైనప్పటికీ భయపడితే చనిపోతుంది పిల్లరా. ఎందుకంటే మరి చూసినట్లయితే ఇక్కడ ఒక అడవిలో ఆ యొక్క జింకను పులి వెంటాడుతూ ఉంటుంది. జింక సైన్స్ ప్రకారంగా చూస్తుంటే, సైంటిఫిక్ ప్రకారంగా చూస్తూ ఉంటే గంటకు 90 కిలోమీటర్లు జింక పరిగెడుతూ ఉంటుంది గంటకి కదా. ఫర్ 1 hour 90 kilometers is running the deer. ఇది పులి గంటకు 60 కిలోమీటర్లు పరిగెడుతూ ఉంటుంది. అంటే ఎవరి ముందు పరిగెడతారు? జింక ఫాస్ట్ వెళ్తుంది. భయపడ అవసరమా? భయపడదు. అయితే కొంచెం దూరం పరిగెడుతుంటుంది. జింక అనుకుంటుంది, అయ్యో నేను బలైన వాళ్ళని కదా, పులి పెద్దది కదా, అది నేను చంపేస్తుంది, ఎట్లానే చంపేస్తుంది కదా, ఎట్లానే చంపేస్తుంది అని తను మనసులో అనుకుంటాడు. భయపడిపోతుంది. అది ఎట్లయినా అది పెద్ద జీవి, నేను చిన్న జీవిని. తన ఆత్మలో తన సామర్థ్యాన్ని కోల్పోతూ వెనక్కి చూస్తుంది. ఎప్పుడైతే వెనక్కి చూసిన సేపట్లో వేగం పెంచేస్తుంది, చంపుతుంది. జింక చనిపోతుంది. ఏసు వైపు చూచు ధైర్యంతో మనం చాలా ముందుకు కొనసాగేటువంటి వారంగా మనము మరి ఉండాలి పిల్లరా. ఎందుకంటే మరి వేటాడుతున్నటువంటి ఆ అడవిలో మరి వేటాడుతున్నటువంటి ఆ జింకను మరి ఆ పులి చివరికి ఆ భయంతో అది చంపబడుతూ ఉంటుంది. అందుకే విశ్వాసులైనటువంటి మనము కదా మరి ధైర్యమును మరి విడకూడదు. ఎందుకంటే పరిగెత్తు, యేసు వైపు చూస్తూ నీ పరుగు పందెం నువ్వు కొనసాగించేటువంటి వాడుగా మనం ఉండాలి. చూస్తాము నాది కదా అన్నప్పుడు సాతాను వాళ్ళు మనం వెనక చూస్తాం. అందుకే చాలా మంది క్రైస్తవులు బ్యాక్ చూసినప్పుడు లోకంలో వెళ్ళి పడిపోతుంది. అందుకే గర్జించే సింహం వల్ల ఎవడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, వాళ్ళ ఆత్మని వెనకనే ఉన్నాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకొని మనము ముందుకు కొనసాగేటువంటి వారంగా మరి మనం ఉండాలి. ఎందుకంటే మరి దేవుడు చెప్పాడు, మరి మనుషులంట ధైర్యమును చేయడంట నశించిపోతారంట. ధైర్యము మనము కోల్పోకూడదు పిల్లల. ఎందుకంటే మరి యేసు వైపు చూస్తూ మనము ధైర్యంతో మనము కొనసాగాలని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యం చేత మనము మరి పిలుపులు పడుతున్నాం పిల్లల. మరి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మరి ధైర్యము తెచ్చుకోండి. ఎందుకంటే ఆ మరణం అయినప్పటికీ కూడా ఏం చేయాలంట? మనము ధైర్యంతో ఎదుర్కోవాలంట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణమును కూడా శిలువ మరణమును యేసుక్రీస్తు ప్రభువారు ధైర్యంతో ఎదుర్కొన్నాడు. అది నీతిమంతుల యొక్క మరణము అమూల్యమైనటువంటిది. నీతిమంతుల యొక్క మరణము అది ప్రస్తుతమైనటువంటిది. నీతిమంతుల యొక్క మరణము అది విలువైనటువంటిది. భక్తుల యొక్క మరణము అది పాతాళమునకు తీసుకెళ్తుంది పిల్లలు. ఒకవేళ కరోనా వచ్చి చనిపోయినప్పటికీ ఆ చావును మనము ధైర్యంతో మనం ఎదుర్కోవాలంట. ఎందుకంటే దేవుడు నరునికి ఇచ్చినట్టు ఆయుష్ కాలము ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే దేవుడి లోకంలో చూస్తాడు. ఎప్పుడైతే
దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము ముగించబడిందో అది కారణం వచ్చినా कारोना अगर परमेश्वर ने आपको जीने के लिए कितना दिन इस दुनिया में रखा है उतना दिन अपन क्या करते हैं जीता है जो कोरोना भी हो दूसरा भी हो अपना यात्रा जीवन हो गया परमेश्वर बुलाएगा चाहे बस ఎప్పుడైతే ఈ లోక యాత్ర మనం ముగించుకుంటామో కన్ను మూస్తామంట మనము ఆ మహిమ లోకంలో అడుగు పెట్టేటువంటి స్థలం అంట మనం మరణించినటువంటి రోజు ఈ లోక యాత్ర ముగించుకొని మనం మరణించిన రోజు ఇక్కడ మరణిస్తే अगर मर गए तो अपन पैर किधर रखते हैं ఒక మహిమ का లోకం ఆయన మహిమ లోకంలో మనం కాలు పెట్టే సమయంలో అది దుఃఖపడే దినమా ఏడ్చే దినమా చెప్పండి అందుకే లోకస్తుల వాళ్ళ మనము చనిపోయినప్పుడు మనము ఏడవకూడదు ఏడవకూడదు మనం ఏడవకూడదు ఏడవద్దు ఇక్కడ శరీరం ఉంది కాబట్టి కొంత దుఃఖము ఇక దినమంతా ఫోటో పెట్టుకొని ఏడుచుకుంటాం కదండి దినమంతా ఫోటో పెట్టుకొని ఏడుస్తాం అది ప్రభువుతో ఉంటున్నాడు ఇప్పుడు ఈ లోకయాత్ర ముగించుకున్నాడు ఈ లోకంలో దుఃఖం లేదు లోకంలో మందులు లేవు ఇక షుగర్ టాబ్లెట్ లేవు బీపీ టాబ్లెట్ లేదు రోజుకి ఇప్పుడు 3 టాబ్లెట్ మనం వేసుకుంటాం అవునా కదా సిస్టర్ వేసుకుంటూ మనం ఇంకంటే దేవుని దగ్గర ఉన్నప్పుడు సదాకాలము ఆయనతో ఉన్నప్పుడు ఇక అన్ని ఈ గోళీలు టాబ్లెట్ అన్ని ఇక్కడ మారిసిపోతాం ఎందుకంటే ఈ యాత్ర ముగించుకున్నప్పుడు దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ముగించుకున్నప్పుడు మనమంట పరలోకంలో ప్రవేశించిన దినవది ఈ లోకం అయిపోయింది ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా మన అడ్రస్ వీళ్ళకి ఏం చెప్పారంటే నేను చనిపోలేదు మా హౌస్ అడ్రస్ ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు దుబాయ్ ఉంది दुबई में कितना थोड़ा दिन काम करेगा फिर वापस नेपाल में जाएगा सिस्टर ने मरे अपना एड्रेस बदली हुआ ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత పరలోకంలో మనము ప్రవేశించేటువంటి మరి ఆ దినం అన్నమాట ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు అన్నమాట నీతిమంతుల యొక్క మరణము ప్రశస్తమైనటువంటిది దేవునికి అది విలువైనటువంటిది భక్తుల యెహోవా మరణం అంట దేవునికి విలువైనది ఎందుకంటే ధైర్యం తెచ్చుకోవాలి ఈ లోకంలో మనం జీవించినప్పుడు చెప్తున్నాడు కొంతకాలం మీకు శ్రమ మీరు ధైర్యం తెచ్చుకొనండి ఎందుకంటే ఆ ధైర్యం ఉంటేనే మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో మరి ఇంకా ముందుకు మరి వెళ్ళేటట్టుగా ఉంటున్నాము అందుకే యేసుక్రీస్తు వారు తన శిష్యులలో చెప్తున్నాడు ఏమంటే మీరు ధైర్యము తెచ్చుకొనండి అయితే ధైర్యం ఎలా వస్తుంది ఒక ప్రశ్న కదా ధైర్యం తెచ్చుకోవాలంటే నేను తినాక బయట షాపు దొరుకుతుందా ఇట్లా ఏమంటే ధైర్యం తెచ్చుకొనండి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్తున్నాడు మీరు ధైర్యము తెచ్చుకోనండి అయితే ఈ ధైర్యము ఎలా వస్తూ ఉంటుంది దేవునికి వాక్యం నుండి కొన్ని తాలూకులను చూసుకుందాం రండి దేవుని ధైర్యము ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు మీరు ధైర్యము తెచ్చుకోనండి మరి దేనిని బట్టి ఈ ధైర్యం వస్తూ ఉంటుంది కదా ఎలా వస్తుంటుంది రండి మొదటి సమయంలో మొదటి భాగం చూస్తాం 1 శామ్యూయల్ మొదటి సమయంలో ఈ ధైర్యము ఎలా వస్తుంటుంది ధైర్యము తెచ్చుకునడి ఈ ధైర్యం ఎలా వస్తుంటుంది చూడండి నేటి దినాల్లో నేను కూడా ధైర్యంగా ఉండాలంటే ఎలా వస్తుంటుంది 36వ వచనం దయచేసి చదవండి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు నువ్వి దావీదును చంపుదుము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను చెప్పండి ధైర్యం ఎక్కడ తెచ్చింది మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి ధైర్యం ఎలా వస్తుంటుంది ఎలా వస్తుందంటే దావీదు కాపరిగా ఉన్నప్పటి నుంచి తాను రాజుగా తాను అయినట్టు కాడుకుంటున్నాడు అయితే ఈ రాజు కూడా తాను ఏమంటాడంటే తనంట మరి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను బట్ డేవిడ్ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ ఈస్ గాడ్ దేవుని బట్టి తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను పిల్లారా కృప చేత రక్షించబడ్డ నీవు నేను కూడా కదా ఇప్పుడు ఆయన యొక్క మరి ప్రభు ద్వారానే మనము మరి ధైర్యం పొందేటట్టు వారుగా ఉంటున్నాం పిల్లారా ప్రభు లేకుండా దేవుని యొక్క సహవాసం లేకుండా మందిరం లేకుండా ధైర్యపరచగలమా ఒంటరిగా ఇంకేం అపవాది యొక్క తలంపులతో మనం పెరుగుతాం దేవునికి దూరం అయిపోతావు కుటుంబాలకు దూరం అయిపోతావు కదా అందుకే యెహోవాను బట్టి ఏం చేయాలి మనము ధైర్యం తెచ్చుకోవాలి తమ దేవుడైన యెహోవాను బట్టి దావీదు మరి ధైర్యం తెచ్చుకున్నాడంట రాళ్ళతో కొట్టబడుతున్న సమయంలో కదా
దావీదు యొక్క సందర్భం చూసినట్టయితే క్లుప్తంగా నేను చెప్తున్నాను. ఎందుకొరకు దావీదు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ దావీదు మరి ఆ యొక్క ఫిలిస్తీన్ల చెంతకు చేరినప్పుడు, దావీదు ఫిలిస్తీన్ల చెంతకు చేరినప్పుడు ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు, ఫిలిస్తీన్ల యొక్క ఆ లీడర్స్ తిరిగి ఇశ్రాయేలు యొక్క ప్రజలపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ దావీదుని కూడా తీసుకెళ్తుంటున్నారు. తర్వాత మార్గ మధ్యంలో అనిపించింది, అరే దావీదు అయితే ఇశ్రాయేలీయుడు, అంత పెద్ద గొల్యాతుని చంపినాడు. అంత పెద్ద గొల్యాతుని చంపినప్పుడు దావీదుకు సౌలుకు 1000, దావీదుకు 10,000 అని చెప్పేసి స్త్రీలు అందరూ కూడా ఆయనకి జైలు కొట్టారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కలిసి జైలు కొడితే మళ్ళీ అంత పెద్ద దావీదు గొల్యాతుని చంపినాడు, మనను సంస్థలు కాబట్టి డేంజర్, దావీదు ఉంటే భయపడి ఉంటాయని చెప్పేసి ఆ ఫిలిస్తీన్లు అప్పుడు సౌలు చేత తరమబడుతున్న సమయంలో ఫిలిస్తీన్ల చేతకు దావీదు చేరి ఆశ్రయం పొందుతున్నాడు అనుకుంటున్నాడు. సౌలు చేత తరమబడినప్పుడు ఆ ఫిలిస్తీన్ల చేతలో ఉన్నప్పుడు తిరిగి ఫిలిస్తీన్తో కలిసి ఇస్రాయేల్ యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఫిలిస్తీన్లు అతను తిరిగి వెనక్కి పంపించారట దావీదుని. తిరిగి ఆ యొక్క మొదటి వచనంలో మనం చూస్తుంటే సిక్లాగ్ లో నుండి వాళ్ళు వచ్చినప్పుడు తిరిగి సిక్లాగ్ కు వచ్చేసరికి ఆ ఫిలిస్తీన్ ఇశ్రాయేలుకు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు తిరిగి మార్గ మధ్యంలో దావీదుపై వాళ్ళు విశ్వాసం ఉంచకుండా, నువ్వు వాళ్ళ పార్టీ రాబాయి మళ్ళీ మా మీద తిరిగితే అందరూ కలిసి అందుకు ఎంతైనా డేంజర్ నమ్మకూడదు అని చెప్పేసి ఆ ఫిలిస్తీన్లు ఇతను తిరిగి పంపించినప్పుడు సిక్లాగ్ వచ్చినప్పుడు వచ్చేసరికి దావీదు యొక్క అనుచరులను, దావీదు యొక్క 2 భార్యలను, అక్కడ ఆడవాళ్ళందరినీ కూడా వాళ్ళు అమాలేకీయులు పట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు అరే నిన్ను బట్టే మాకు ఇదంతా వచ్చేసిందని చెప్పి దావీదును రాళ్ళతో కొట్టి చంపడానికి వరకు అది కూలుకున్నప్పుడు అప్పుడు ఈ సందర్భంలో దావీదు అని చెప్తాడు. ఏమాట చదవండి దయచేసి 36వ వచనం కింద చదవండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. అంటే దావీదు ఎవరినైతే నమ్ముతూ వచ్చారో వాళ్ళందరూ కూడా దావీదుని ఇప్పుడు పట్టడానికి చంపడానికి సిద్ధమైన వారు ఉంటారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా కదా నమ్మిన వాళ్ళే మనకు శత్రువులుగా అయిపోయి మనకు ఇబ్బంది పాలు చేస్తారంట. ఈ दुनिया में इसको मानता है वही अपन को मारते हैं, ट्रबल करता है. దేవుని బట్టి కదా మనం ప్రభుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం ఎప్పుడైతే మనం ప్రభు అయిన విశ్వాసం ఇస్తూ ఉంటామో ప్రభు మనకు తోడుగా ఉంటాడు, మనకు మరి ధైర్యపరిచేటువంటి వాడుగా ఉంటాడు కదా. అందుకే మరి జ్ఞాపకం చేసుకుంటాం దావీదు మొట్టమొదటిగా మరి ఈ ధైర్యము ఎలా వస్తుందంటే చూడండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నువ్వు నేను కూడా కదా అందరు చెప్పాలి ధైర్యంతో ఎలా వస్తుంది మోసెస్? తమ దేవుడైన యెహోవాను బట్టి. అయితే ఆయన నమ్ముకున్నట్టు వారికి ఏమిస్తాడట? ధైర్యం ఇస్తాడట. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో మరి దేవుడు మరి తను ధైర్యపరిచేటువంటి వాడు ఉంటాడు కదా. చూడండి అక్కడ మనం చూసినట్టయితే రెండవదిగా ఈ ధైర్యం మొట్టమొదటిగా ధైర్యము యెహోవాను బట్టి వస్తుంటుంది. రెండవదిగా చూడండి ఈ ధైర్యం ఎలా వస్తుంటుంది. యోబు 4:6 యోబు 4:6 యోబు 4:6 యోబు 4:6 తెచ్చుకోండి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? చాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే మరి కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మన భక్తి మనకు ధైర్యం ఇస్తాడు. తెమాని ఎలీఫజు మరి మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భం ఇది యోబుతో. ఎందుకంటే మరి మన భక్తి మనకు మరి ధైర్యం పుట్టించేదిగా ఉంటుంది పిల్లారా. ఎందుకంటే ఈ లోకంలో మరి చాలా మంది భక్తి చేస్తుంటున్నారు కదా, పూజలు పునస్కారం. వారి భక్తి వారి ధైర్యం ఇస్తుంటుందా? నో. ఎందుకంటే యెహోవాను నమ్ముకొని ఆయనను మరి ధైర్యం ఉద్యపరిచేవాడుగా ఉంటుంటారా. ఎందుకంటే భయంకరమైనటువంటి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో మరి సంచరిస్తున్నటువంటి మన మధ్య సంచరిస్తుంది ఈ కరోనాలో సమయంలో కూడా మన ధైర్యం ఏం చేయాలా? మనం ధైర్యం మరించాలా? కోల్పోకూడదు. అందుకే మొట్టమొదటిగా ఈ లోకంలో ప్రధానమంత్రి మొదలుకొని ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కరోనా మనల్ని ఏమి చేయదు, కానీ ఒకటే మొట్టమొదటి మెడిసిన్ ఏంటి చెప్పండి? ధైర్యం. మన ధైర్యాన్ని మనం కోల్పోతే ఇక్కడ వరకు మనం మంచిగా ఉన్నాము,
పొరపాటున బీపీ ఎక్కువయ్యో షుగర్ ఎక్కువయ్యో హాస్పిటల్కి పోయి ధైర్యం భయపడేసరికి అంతే. మొట్టమొదటి ధైర్యపడు, అధైర్యపడదు. అదే హ్యూమినిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి. తెలుగులో చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తి, హ్యూమినిటీ. హ్యూమినిటీ. ఎందుకంటే మనం భయపడితే హ్యూమినిటీ పవర్ తగ్గిపోయేసరికి డాక్టర్స్ కూడా ఏం చేయాలి? మన ధైర్యాన్ని వీడకూడదు. దేవుని వాక్యంలో రాయబడింది, మనుషులు ధైర్యమును చెడి వాళ్ళు నశించకూడదు. మన ధైర్యాన్ని మనము కోల్పోకూడదు. ఒకవేళ సస్తేనే చేస్తా కొంతమంది అంటారు, చూడు కొట్టినా సరే కొట్టు, ఎంత కొడతావు కొట్టు, ఎదురుపోతాడు మొండి కదా, సచ్చినా చేస్తా. అది చావైనప్పటికీ మనము దేవుని యందు దేవునితో మనము ధైర్యంగా మనం ఎదుర్కోవాలి. అది అమ్మ అంటే కరోనాని పట్టేస్తుంది. నువ్వు ఎంత దూరం ఎంత అయినప్పటికీ ఒకరు నాకు తెలిసినట్టు వాళ్ళు ఎవరి ఇంటికి రానివ్వాలి, వాళ్ళు ఎవరు అక్కడికి పోరు. ఎవరైనా సామాన్ వస్తే కూడా బయట 2 గంటలు బయట పెట్టి తీసుకుంటారు. ఎంత ఉన్నా గాల్లో వస్తుందంట. అట్లా ఏం చేస్తావు అంటే నువ్వు బయటపట్టే కదా, ఎవరు రావద్దు, ఎవరి దగ్గరికి పోకూడదు, కష్టాలు ఎవరు ఆదుకోకూడదు. నేను చెప్తూ వచ్చాను, నీ ఇంట నీకే కరోనా వస్తుంటే, పక్కన కరోనా వస్తుంటే కనీసం దయాదలుచుకుంటూ రక్త సంబంధం తెలియకుండా మీరు వాళ్ళు పత్రిస్తలేరు, మీరు ఇలా ఆదరిస్తలేరు. ఒకవేళ నీకే వస్తే నీకు పక్కన ఎవరు వస్తుంది, నీకు సాయం ఏమంటే కరెక్టేనా? కొంచెం హెచ్చరిస్తూ వచ్చాను నేను. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఒకరికొకరు కష్టాల్లో ఉన్నారు, ఒకరికొకరు మనకు సాయం చేసుకోవాలి. అయితే ఎవరు రాకూడదు, నేను ఎవరికి పోకూడదు అంటే నీకే వస్తే పరిస్థితి ఏంటి అంటే నువ్వు భయపడుతుంది. అది భయపడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తున్నాడు, ధైర్యము తెచ్చుకొనండి, ఈ లోకంలో మీకు కొంతకాలం మీకు శ్రమ. మనం ధైర్యంగా ఉండాలి. ఈ లోకస్తుల వల్లే మనం మరి అయ్యో అయ్యో అని భయపడిపోతూ ఉంటుంటే అది నీ ఎంతనే అర్థం. ధైర్యంతో ముందుకెళ్ళు కదా కదా. అప్పుడు ఎంత భయంకరంగా నడుస్తుంది కరోనా వచ్చినప్పుడు. ఈ క్యాంపులో మేము విజిట్ చేసి వచ్చాం, నేను నా భార్య ఇద్దరిని. గత సంవత్సరం ప్రభుని బట్టి ధైర్యపరచడానికి ఏం వెళ్ళాను. బాగా బండి మొత్తం ఫుడ్ ప్యాకెట్స్ తీసుకెళ్ళి అప్పుడు మేము ఎంతోమంది పెద్ద 300 మంది వేరే ఎమిరేట్స్ లాగా లేదు, మీకు కొద్దిమంది, మేము కొద్దిమంది. దేవుడు మాకైతే ఇచ్చాడు. మొత్తం బండి సామాన్ అంతా నింపుకొని ఒక్కొక్కరికి 2 నెలలు పట్టింది సమయం కదా. దాదాపు 200 రూపాయల సామాన్ ప్యాకెట్స్, ఉప్పు, నూనె, పావు బిస్కెట్. చాలా మందికి ఉద్యోగాలు, ఎందుకంటే ఎక్కువ నేను క్యాంప్ మినిస్టర్ని చేసేవాడిని. అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ దాపు ఇదంతా నిండిపోయి రావాలి. ఒక కంపెనీ మూసేసారు, 2 కంపెనీ మూసేసారంటే ఎంతమంది పంట వెళ్తారు, ఓపెన్ తెలిపారు పెదవాళ్ళు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గురించి మనం చూస్తూ వచ్చాం కదా. తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే అన్య జనులకు ప్రకటించడానికి నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఇలా ప్రభా కొద్దిగా పేదవాళ్ళ మధ్యలో నిన్ను సేవ చేయడం ప్రభావ నాకు కొద్దిగా ప్రభు అడిగినప్పుడు కదా. చాలామంది అటువైపు పెద్ద వెళ్తూ ఉంటారు, కానీ చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్తారు ప్రభా కదా. అందుకే ఈ క్యాంపస్ వెళ్తున్నారు వారి కొరకు తీర్మానం చేసుకున్నప్పుడు నాకు సాయం చేస్తూ వచ్చారు, అందరూ సహకరిస్తూ వచ్చారు. ఆ భయంకరంగా విజృంభిస్తున్నటువంటి ఆ కరోనా నూతన కొత్త కూడా పిల్లలు ఇంటికాడ పెట్టేసి నేను నా భార్య కలిసేసి ఒకరిద్దరు 3 సాయం వస్తారా బ్రదర్ అంటే రావాలి ముందే నాకు పని చెప్పేసి ఎగ్గొట్టేసాను. ఎందుకంటే కరోనా ఎవరు వస్తారు అయినప్పటికీ ఎవరికా బిడ్డలు కదా, సంఘంలో చేర్చబడిన బిడ్డలు కాబట్టి నేను అయినప్పటికీ వాళ్ళు ఆదరించడానికి కొరకు కదా. దాదాపు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది తప్పి. సో అందరూ వెళ్ళేసి ప్రార్థన చేసేసి అలా ఎందుకు వచ్చి అలా అన్నాను. లేదు, ఎందుకంటే మీకు వచ్చిన బాధ నాకే వస్తుంది. అందుకే మనం భయపడకూడదు. ఎందుకంటే భయపడితే మనం పరిచర్య చేయలేము. ప్రభుని వైపు యేసు వైపు చూచు మనము ముందుకు వెళ్ళాలి. అదే గవర్నమెంట్స్ పనిచేసే కొంతమంది సిస్టర్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ధైర్యపరిచి వచ్చాము. ఆయన మాకు ఎవరికి పని లేవన్నా ప్రార్థన చేయండి. తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లరా. ఎందుకంటే చెప్తున్నాను, ఎందుకంటే ప్రభు మహిమాటలో చెప్తున్నాను. దేవుడు మనకైతే ఇచ్చాడు వారికి కొంత ఒక 2 నెల తినడానికి అట్లీస్ట్ 2 నెలలు అయిపోయిన తర్వాత చిన్న చిన్న పనులు దొరికిన వాళ్ళు. ఎందుకంటే మనం ప్రేమించాలా. ఎందుకంటే ఏదైతే మనం ఇస్తున్నామో అది దేవునికి ఇచ్చినట్టుకున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్తూ వచ్చాడు, అన్నం ఉన్నప్పుడు నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టేది, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్ చెప్పు. శిష్యులు అంటారు, ప్రభావం మీకు నేను ఎప్పుడు ఇచ్చామంటే ఎవరైతే నా బిడ్డ ఆకలిగా ఉంటున్నారో వారికి నువ్వు ఇస్తే అది నాకు ఇచ్చినట్టే. అందుకే దేవుని మందిరంలో కదా దేవుడికి పంచాలు ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి కూడా అనేకటువంటి ఇండియాలో పెట్టి సేవకులకు ఎంతో మంది మీరు సాయం చేసి వస్తుంటారు, ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఎవరైనా కదా ప్రార్థన చేసినప్పుడు కదా వాళ్ళు కూడా మనం ఆధారపడుతుంటారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ అక్కడ తెలుగు
బ్రదర్స్ అక్కడ సమర్పించుకొని మధ్యప్రదేశ్లో అక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది అక్కడ సేవ చేస్తుంటున్నారు. చదువుకునే వాళ్ళు మంచి మంచి ఇంజనీర్స్ వాళ్ళు ఉద్యోగాలు చదువుకొని ప్రభు నిమిత్తమై వారు అక్కడ మధ్యలో ఉండే సేవ చేస్తూ వస్తుంటున్నారు. మాట్లాడినప్పుడు మాటమే కాకుండా కొంత దేవుని వాళ్ళకి మార్గం పవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే పరిస్థితులను బట్టి మనము అధైర్యపడకుండా మనం బయటికి వెళ్ళకుండా మనంతలో మనం గీత తీసుకొని కూర్చుంటే కదా నో, ప్రభువుని బట్టి సాగిపో. ప్రభు నీకు సహాయం చేసేవాడు ఉంటాడు. నువ్వు ఎన్ని రోజులు ఉన్నా అది మన యొక్క డేట్ ఫిక్స్ అయింది కదా, ఆ డేట్ ఫిక్స్ వరకు ఈ లోకంలో ఉంటావు. నువ్వు ఎంత జాగ్రత్త పడ్డా. మైకేల్ జాక్సన్ విషయం మీకు తెలుసు కదా. మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు నేను బతుకుండాలని చెప్పేసి తను ఏం చేశాడు, నిర్ణయించుకొని 50 డాక్టర్లు చుట్టూ పెట్టుకునేవాడు. 24 hours ఏ దేశం వెళ్ళా ఎక్కడ వెళ్ళినప్పటికీ 50 మంది డాక్టర్లను చుట్టూ పెట్టుకునేటువంటి వాడు. అవసరం పడితే తనటువంటి దానికి ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క పరికరాలతో ల్యాబ్ కూడా పెట్టుకున్నాడు. ఎంబడి ఏమైనా అయితే చేసుకుందామని చెప్పేసి చిన్న వయసులో కానీ విషయం. ఎందుకంటే పిల్లల దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలానికి మించి ఒక క్షణం కూడా నీ లోకంలో बचकर 1 मिनट भी आप ये लोग इस दुनिया में अपन नहीं रह सकते। लेकिन जब तक परमेश्वर अपन इस दुनिया में रखने के लिए मौका दिया हुआ, जब तक आप जब छोड़ के आप कितना बड़ा भी होगा प्यारा మరణము కూడా మనము ధైర్యంతో ఎదుర్కొనాలి. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మరి రెండోగా మనం చూసినట్టయితే చూడండి, భక్తిని బట్టి మన భక్తి మనకు ధైర్యం పుట్టించేదిగా ఉంటుంది. కీర్తన చూడండి, సామెతలు 14 సమయం అయిపోతుంది. సామెతలు 14 సామెతలు 14 చదవండి. సామెతలు 14:26 అపహాసకుడు సామెతలు 14 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. యెహోవా యందు మొట్టమొదటిగా దావీదు తన యెహోవాను బట్టి ధైర్యము, రెండవదిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా అది బహుధైర్యము పుట్టించదు. ధైర్యంగా ఉంటామా? మన ధైర్యం మనం పరుచుకుందాం. ప్రభు చెప్తున్నాడు, కొంతకాలం మీరు ఒక శ్రమ నా వైపు చూచి మీరేం చేయాలి, మీరు చెప్పాలంటే మన సైన్స్ భాషలో హ్యూమిలిటీని మనము పెంచుకోవాలి. ఈ హ్యూమిలిటీ మందులు వేసుకుంటూ వస్తుందనుకో, మందులు వేసుకో. మనం చెప్పిన వాక్యం విను, తర్వాత మందులు వేసుకో, నీకు అప్పుడు ఇంకా బలంగా పనిచేస్తూ ఉంటుంది అని చెప్పేసి వాక్యం ధైర్యం తెచ్చుకొని చెప్పేసి మాస్టర్ చేసి మనకు అక్కడ దూరం నో, ఇది పాటించు ప్లస్ అది కూడా మనం పాటించి యేసు వైపు చూచు మనము ముందు కొనసాగే వాళ్ళు ఉంటున్నాం. ఇంకా 2-4 పాయింట్స్ నేను వచ్చే వారం చూసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి మరి నేను వచ్చే వారం పని చేస్తాను. అయితే ఇక దేవదాసులు మీకు తెలుసు, ఎందుకంటే జాన్ మేన్ అని చెప్పేసి ప్రపంచ సంగీత విద్వాంసుడు అని చెప్తారు. ప్రపంచ సంగీత విద్వాంసుడు ఈజ్ అ వర్షిప్ లీడర్ ఇన్ ద వరల్డ్. ఎక్కడ పెద్ద కూటాలు లేనప్పుడు తను ఈయన ఆ యొక్క మరి హార్ను వాయిస్తాను ఎంతో మరి పాట పాడుతున్నాడు. యవనస్తుడి కొడుకు సముద్రంలోకి ఆటకి వెళ్ళినప్పుడు ఈత కొట్టడానికి వెళ్ళి చనిపోయాడు. बीच में मर गया, उसकी जवान कर रखा, समुद्र में मर गया. చనిపోయిన తర్వాత ఇంటికి వచ్చి సమాధి అయింది. సమాధి అయిన తర్వాత ఆయన రూమ్లోకి బయటకు రాలేట, దుఃఖపడి ప్రార్థన చేసి ఏడుస్తున్నాడంట. ఏమని, ప్రభువా ఈ లోకానికి నేను సువార్త చెప్తున్నాను, ఈ లోకంలో ప్రభావం నాకు ఇచ్చిన మంచి పేరుంది, నీ కొడుకునే దేవుడు తీసుకున్నాడంటే నన్ను ఎవరు నమ్ముతారు ప్రభా, నేనేం చెప్పాలి ప్రభా? దేవునికి ఆ సన్నిధిలో ప్రార్థించాను. నేను ఇట్లా ముఖం చూపించాలి ప్రభా నీ బిడ్డలకి, ఈ లోకానికి అన్నప్పుడు ప్రభా నేనంట, మీరేం ఎందుకు ఏడుస్తున్నాను, నీ కొడుకు ఎక్కడున్నాడు అనుకుంటున్నాను అని ప్రత్యక్షమైన దేవుడు పక్షుల సింహాసనం మీద తన యవనుడి కొడుకు కూర్చున్నాడట. ఇదిగో చూడు నీ కొడుకు ఉన్నాడు, ఇదిగో నీకు ఇష్టం కదా ఉన్నాడు. మాడమైనప్పటికీ ఏం చేయాలి, మనము ధైర్యంతో ఎదుర్కొన్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వాసం మనము మన ధైర్యం మనం ఏం చేయాలా, కోల్పోకూడదు. దేవుడు ఇచ్చినటువంటి కరేజ్ కదా, యు హావ్ టు ఇంక్రీజ్ ఇన్ ద లార్డ్. ప్రభునందు ప్రభు ఇచ్చిన ధైర్యంను మనం కొనసాగించుకోవాలి. మన హ్యూమిలిటీని మనం పెంచుకోవాలి. ఈ బైక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు
నువ్వు భయపడుతూ ఇది పడతాను కాకుండా ఆ భయం మనం బయటకే పంపించాలి. అది కదా, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, మేము భయపడము. భయపడితే తప్పకుండా మనను ఆ భయము నేను వెంటాడుతూ ఉంటుంది. ఎవరికి కుక్కలు కాదు కదా, భయపడి పరిగెత్తాను కుక్క ఏం చేస్తారు కదా అని ప్రశాంత్ గారు నీ ఎప్పుడే పరిగెత్తాడు. ఒకవేళ కుక్క ఎదురుకో తోక మూసుకొని అది విశ్వాసం ధైర్యాన్ని మనము విడిచిపోకుండా ప్రభు నన్ను దావీదు వలె ధైర్యాన్ని పెంచుకుందాం. ఆయన వైపు చూస్తూ మన భక్తిని బట్టి యోగు వలె మనం ముందుకెళ్తూ ప్రభుత్వానికి సాయం చేద్దాం. రెండు ప్రార్థిస్తుందాం. దయచేసి కలుగుతుందండి, దయచేసి కలుగుతుందండి. ప్రభుత్వంతో నాతో మాట్లాడుతున్నాడు. నేటి వాక్యంలో అయితే తప్పు ఇచ్చినాము, జాగ్రత్త దేవుని వైపు చూస్తూ అనేక పరుగు పందెంలో కొనసాగిస్తాము. ప్రార్థిస్తున్నాం. ప్రేమ తండ్రి, మీ పాదం వందనాలు. మరొకసారి ప్రభా మా గౌరవం తీసుకొచ్చి టెక్న్ బాల్ ప్రభా కొంతకాలం శ్రమ ధైర్యం తెచ్చుకున్నాడు సమీక్షిస్తున్నారు ప్రభా. దావీదుని వైపు చూసి ధైర్యం తెచ్చుకున్నాడు, యోగుని వైపు చూసి ప్రభా ధైర్యం తెచ్చుకున్నాడు. మేము కూడా ఈ లోకంలో జీవించినంత కాలము నీ వైపు చూస్తూ మా పరుగు పందెంలో ప్రభా కొనసాగించు క్రియ సాగించాడు ప్రభా. ఇక్కడ తప్పించున్నాము, ఇక్కడ జాగ్రత్త పెట్టున్నాము. దయచేసి ప్రభా మీకు ఎవరితో కలగని శుద్ధీకరించండి. యోగమైన రీతిలో ప్రభా ద్రాక్షంలో రొట్టెలు పాల్గొంటుంది దయచేయండి. ఏసునామమున స్తుతించి ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. పాఠం సెలవిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి మనుషుడు